వెల్కమ్ టు దీక్షా టీవీ ప్రజల కోసం ప్రతిక్షణం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సాంప్రదాయ శైలిలో రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాకేజింగ్ను విడుదల చేశారు. సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన రాయల్ పెయింట్స్ ప్రత్యేక ప్యాకింగ్ను నర్సీపట్నంలోని అబిద్ సెంటర్లో గల రెడ్డి పెయింట్స్ అండ్ జనరల్ స్టోర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాయల్ పెయింట్స్ ఉత్పత్తులను పంచకట్టతో సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించడం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. పెయింట్ డబ్బాలపై కలంకారీ రూపాలతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ యొక్క ఏటుకొప్పాక బొమ్మలు, భరతనాట్యం బొమ్మలు, సంక్రాంతి గొబ్బెమ్మలు తదితర చిత్రాలను ముద్రించడం వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. స్థానిక సంస్కృతి కళలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ ప్యాకింగ్ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రొపరేటర్ కొరపోలు రమేష్, వాణి దంపతుల చేతుల మీదుగా ఉత్పత్తులను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు పాల్గొన్నారు. సార్ ప్యాక్ ఇది మంది ఓకేనా సార్, ఇలా వస్తుంది మన రీజనల్ ప్యాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఓకే చూడండి సార్ అలాగే సార్, ఇది వచ్చేటప్పటికి మీరు ఇది ఒకసారి అబ్దుల్ వచ్చేటప్పటికి ఎంటైర్ ఇండియా వైజ్గా వచ్చేటప్పటికి ఒకటే ప్యాక్ అనేది ఉంటుంది. కలర్లో కానీ నేమ్లో కానీ ఎటువంటి డిఫరెన్షియేషన్ అయితే ఉండదు. ఇదేంటి అంటే ఇది కంప్లీట్గా మన ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సంబంధించిన మన తెలుగు ప్యాక్ అనమాట. తెలుగు ఫెస్టివల్ ప్యాక్ లాగా దీన్ని లాంచ్ చేశారు. 1 మీటర్లో ఒకటే యాక్చువల్లీ ఈ రోజు వచ్చేటప్పటికి ఒకటి మనం ప్యాక్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ప్రోడక్ట్ అయితే మీకు తెలిసిన ప్రోడక్టే. రాయల్లోనే మనం వచ్చేటప్పటికి దాన్ని వచ్చేటప్పటికి మన రీజనల్ టైప్లో మనం ప్యాక్ నుంచి లాంచ్ చేస్తున్నాం. మన నేటివిటీకి యాక్చువల్లీ మేము సేల్స్ వాళ్ళు ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని షూ వేసుకొని వస్తుంటాం. కానీ ఈరోజు అందరం మా ఏషియన్ పెయింట్స్ ఎంప్లాయీ అందరం ట్రెడిషనల్ వేలో రావడానికి ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే ఈరోజు మనం ఏదైతే ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ప్యాక్ వచ్చి లాంచ్ చేస్తున్నామో ఆ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. అలాగే మిమ్మల్ని కానీ సార్ వాళ్ళందరినీ కానీ మేము వచ్చేటప్పటికి ఏంటంటే ట్రెడిషనల్ వేర్లోనే రమ్మని చెప్పాం. మన సాంప్రదాయం ఏంటి అంటే పంచ
షర్ట్ అలా ఉంటుంది కదా, ఆ ట్రెడిషనల్ వేర్లో రమ్మని చెప్పాం. దాంట్లో కూడా మెయిన్ ఏంటి అంటే ఈరోజు మనం ఒకటి ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఏదైనా దానికి వచ్చినప్పటికి ఒక ఏమంటారు దాన్ని ప్రీ లాంచ్ ఉంటుంది కదా, ఒక ప్రీ లాంచ్ లెక్క మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేసాం. ఆ వీడియో ఒకసారి మనం చూసుకున్నాం సార్. దాని తర్వాత మనం వచ్చి ప్రోడక్ట్ లాంచ్ ఒకసారి చూద్దాం. ఓకే, ఆ ఒక్కసారి వీడియో ఒకసారి. 난 구름 위를 날고 있어. 아래엔 간혹 도시가 보이곤 해. 그 도시에는 또 다른 내가 하늘에 떠가는 비행기를 올려다보고 있겠지. 난 하늘을 보고 또 다른 나는 아래를 쳐다보고 있겠지. 묘한 짜릿함 그 속에 머물다 보면 어느새 제주행 비행 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로 와 있네. సుమారు ఈ లీటర్ సార్ నార్మల్ ప్రైస్ ఇప్పుడు మనకి 600 ప్లస్ ఎంత ఉంటుంది కదా, సేమ్ అదే ప్రైస్. ఎటువంటి డిపిఎల్ కానీ ఎటువంటి చేంజ్ కూడా ఉండదు అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం దీన్ని ఈ రోజు లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి దీని మీద వచ్చినప్పటికి కలంకారీ ఆర్ట్ అనేది ఉంది. మనకి ఆంధ్రాలో కలంకారీ ఆర్ట్ వచ్చినప్పటికి 3000 సంవత్సరాల నుంచి కలంకారీ ఆర్ట్ అనేది మన ఆంధ్రాలో ఫేమస్ అనమాట. దీని మీద వచ్చినప్పటికి కలంకారీ ఆర్ట్ కనుక చూసుకుంటే కలంకారీ ఆర్ట్ ఉంది. అలాగే ఏటి కొప్పాక బొమ్మలు, ఈ ఏటి కొప్పాక బొమ్మలు ఉన్నాయి కదా, కర్ర బొమ్మలు అంటారు సార్. ఈ ఏటి కొప్పాక బొమ్మలు కానీ, అలాగే మనకి ఆంధ్ర అంటే గుర్తొచ్చే మన భరతనాట్యం, కూచిపూడి ఉంది, వాటికి సంబంధించిన కల్చర్ కానీ, అలాగే మన సంక్రాంతి అంటే సంక్రాంతి, దసరా వీటి వచ్చినప్పుడు మనకి ముగ్గులు, ఈ యొక్క ముగ్గులు చూసుకున్నా, అలాగే మనకి తెలంగాణ అంటే గుర్తొచ్చే ఫస్ట్ వచ్చేవాడికి చార్మినార్, దీని మీద చార్మినార్. మన ఆంధ్రాకి వచ్చేవాడికి ఫేమస్గా చూసుకుంటే లేపాక్షి, నంది. ఓకే, అలాగే మనం ఏ ఊరు వెళ్ళి చూసినా సరే మనకు వచ్చేటప్పటికి గోపురాలు ఉంటాయి. ఓకే, మన పల్లెటూరుకి సంబంధించిన గోపురాలు. ఇలాగ ప్రతిది కూడా దీన్ని ట్రెడిషనల్గాన మనకు వచ్చేటికి లాంచ్ చేశారు. ఏదైనా ఇక్కడ ఇంతకుముందు లాంచ్ చేసినప్పుడు ఏంటి అంటే మనం డీలర్లు అందరినీ పిలిచి ఇన్విటేషన్లా పెట్టి డీలర్లకు అందరికీ ఒక దగ్గర మీటింగ్ పెట్టి మేము చేసేవాళ్ళం. అలాగే కాంట్రాక్టర్లు అందరికీ వేరే దగ్గర మీటింగ్ పెట్టి మనం లాంచ్ చేసాం. ఈసారి ముఖ్య ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న మేజర్ కౌంటర్స్, కొన్ని కౌంటర్స్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే మేజర్ కౌంటర్ ఉద్దేశంలోన ఒక సాంప్రదాయబద్ధంగా లాంచ్ చేద్దామని చెప్పి ఎంటైర్ ఏపీలోన మనం వచ్చేటప్పటికి లాంచ్ చేశాం సార్.
ఇది ఆంధ్రాలో వచ్చినప్పుడు మా యూనిట్లో చూసుకుంటే వైజాగ్ యూనిట్ అంటే ఇచ్చాపురం నుంచి నర్సీపట్నం తుని వరకు మనకు ఉంది. మనం ఇచ్చాపురం నుంచి లాంచ్ చేసుకొచ్చు ఈ రోజు ఇక్కడ వరకు మనం ఈ రోజుతో మా దగ్గర పూర్తవుతుంది వైజాగ్. అలాగా ప్రతి ఊర్లో కూడా కొన్ని ఎవరైతే మేజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లాంచ్ చేసుకుంటున్నాం. ఎలా ఉంది సార్ ఇది ప్యాకింగ్ ఇది ఓన్లీ మన నేటివిటీకి సంబంధించింది. ఓకే, ఇది నేటివిటీకి సంబంధించిన ప్యాక్ మనం ఈ విధంగా లాంచ్ చేసాం సార్.